హలో అండి. నేనైతే ఇప్పుడు కన్సిల్డ్ బాడీ సవర్ అని చెప్పేసి బాడీ సవర్ అండ్ జెట్ అంటారు దాన్ని. కోహ్లర్ అంతెం 3-వే డైవర్టరు. అది కన్సిల్డ్ ఫిట్టింగ్ నేను ఎలా చేశాననేది నా పాత వీడియోలో ఉంటుంది, నా ఛానల్లో చూడండి. ఇప్పుడైతే నేను ఆ ఫ్రంట్ ప్లేటు, ఆ యొక్క స్పౌటు, ఓవర్ హెడ్ సవరు, ఈ బాడీ సవర్ ఎలా ఫిక్స్ చేశాను అనేది మీరు తప్పకుండా ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సారీ అండి, ఏమనుకోకుండా లేట్ అయిపోయింది. చాలామంది ఫుల్ వీడియో పెట్టానని అడిగారు, అందుకే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. హలో అండి, మనమైతే సైట్లోకి వచ్చాం. ఇవన్నీ కోహ్లర్ ఐటమ్స్ అండి మొత్తం. అంటే బాడీ జట్టు, వాలయాంగు, ఆ వాలయాంగు కవర్ ఇవన్నీ. ఇదిగోండి, ఇది బాడీ సవర్ అంటారండి. అంటే బాడీ జట్టు ప్లస్ బాడీ సవర్ అంటారు వీటిని. ఇదిగోండి, ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చేసి 12,500 ఉంది. ఇదిగోండి, మామూలుగా ఆల్రెడీ ఒకటి పైన బిగించేసానండి. ఇదిగోండి, ఇది సెకండ్ వన్. ఈ కింద బిగిస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా ఉంది. మీరు కరెక్ట్గా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇది ఈ కన్సిల్డ్ మనం పెట్టేటప్పుడు టిప్ అండి అది. అదే మనకి ఏంటంటే ముందు షాప్ వాళ్ళు మెటీరియల్ ఇచ్చారండి, అవి మనం నమూనాకే ఫిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొత్తవి వచ్చినాయి, కొత్తవి ఫిట్ చేస్తున్నానండి ఇప్పుడు. ఇదిగోండి, నిప్పులు ఇచ్చాడండి ఇలాగ ఈ విధంగా. దాంట్లో ఫిల్టర్ ఇస్తాడండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి తప్పకుండా. ఎందుకంటే అండి, ఇది చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే ఈ పనులు మామూలుగా డైవర్టరు, వాల్ మిక్సరు ఇలా పెట్టేస్తున్నారు. అంటే పార్టీ పెట్టుకునే రేంజ్లో ఉన్నా సరే ఇటువంటి చేయడం రాక కొంతమంది పార్టీకి చెప్పట్లేదండి. ఇదిగోండి, ఈ విధంగా నిప్పలకి టెప్లాన్ టేప్ వేసుకునండి. మనకి ఆ ఎక్విప్మెంట్ తోటే ఇదిగోండి ఇది ఇచ్చారు చూసారా, ఇది స్టార్ పాయింట్ లాగా ఉందండి. ఇది ఎల్లంకి టైపు. అది మనం దాంట్లో బిగించాలి. ఇదిగోండి, ఇది మన టైల్స్ పార్ నుంచి ఇది మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటారా, కొంచెం ఎగస్ట్రానే ఉంటుందండి. ఇది కన్సిల్డ్ పార్ట్ పెట్టినప్పుడు మాత్రం మ్యాక్సిమం మినిమం లెవెల్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఆల్రెడీ నా వీడియో ఉంటుందండి, ఇది ఎంత లోతు పెట్టాలి ఏంటనేది నాది పాత వీడియో ఉంటుంది చూడండి. నా ఛానల్లోనే ప్రసాద్ వరల్డ్ అని ఉంటుంది, అందులో చూసారనుకోండి. నా యొక్క ఛానల్స్లోని అన్ని వీడియోస్ ఉంటాయి చూడండి. ఇదిగోండి, ఈ విధంగా నిప్పలు బిగించుకోవాలండి. అందులోని ఈ నిప్పులు కటింగ్ బ్లేడ్ తోటి జాగ్రత్తగా టైట్ వేసుకుంటే సరిపోతుంది. దానికి వేరే రెంచి ఏం అవసరం లేదండి. ఇలాగ ఈ విధంగా బిగించుకున్న తర్వాత ఇదిగోండి, ఈ పార్ట్ను చూసారా, అది బిగించాలండి. దానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది టైల్స్ లెవెల్కి మాత్రం లేదనుకోండి. ఈ బాడీ సవర్ బ్యాక్ సైడ్ ప్లేట్ ఉంటుందండి, స్టీల్ ప్లాంజ్ టైపు. మనకి ట్యాప్ వెనకాల స్టీల్ ప్లాంజ్ చేస్తే టైల్స్ పరికి ఎలా సెట్ అవుతుందో ఇది కూడా అలా సెట్ అవ్వాలండి. అదిగోండి, అలా లాక్ చేయాలండి. దానికి ఆ ప్లాంజ్ ఉంటుంది. ఆ రెంచి నేను టైట్ వేసిన తర్వాత అది అలా టైట్ చేయాలి. కోహ్లర్ అని నేను ఏముంటుందండి, దాన్ని బట్టి నేను ఇది తిప్పాను. ఇదిగోండి, ఇప్పుడు అసలైన మన వర్క్ ఇదేనండి. జాగ్రత్తగా చూడండి. దీన్ని కూడా మ్యాక్సిమం మినిమం లెవెల్ అని ఉంటుంది. ఆ లెవెల్ని బట్టి మనం ఈ కన్సిల్డ్ పార్ట్ పెట్టడం జరిగింది. ఈ ధర్మకోల్ ఉంటుందండి చుట్టూ, ఆ ధర్మకోల్ చుట్టూ కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ధర్మకోల్ శుభ్రంగా మనం కట్ చేసుకున్న తర్వాత అండి దాన్ని ప్రాపర్గా, అంటే మనకి ఫ్రంట్ ప్లేట్ టైల్స్ పార్క్ సెట్ అవ్వాలి కదండి. అందుకని ఇగోండి, ఈ యొక్క బాక్స్ మనం ఇప్పుడు అన్స్టాల్ చేస్తున్నాం చూసారా. ఈ యొక్క బాక్స్ అండి ప్రైస్ వచ్చి 83,500 ఎంత ఉందండి మొత్తం ప్రైస్. దీని మీద ఎంఆర్పి అండి. ఓన్లీ ఈ బాక్సే, ఓన్లీ ఫ్రంట్ ప్లేట్ ఇవన్నీ ఇది ఉంది చూసారు. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ప్లేట్లు అండి. అంటే మనకి సవర్కే, జట్టకే, స్పౌట్కి అని చెప్పి వాటి మీద సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్ని బట్టి ఆ ప్లేట్లు అండి మీకు మ్యాక్సిమం మేము బిగించినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా చూడండి. ఇది మెటాలిక్ బ్లాక్ అండి. ఆ రేట్ మెటాలిక్ బ్లాక్ వల్ల అంత రేట్ అండి. ఇందులో గోల్డ్ ఉంటుంది, స్టీల్ ఉంటుందండి, సిల్వర్, ఇలా రకరకాలుగా ప్లేట్లు ఉంటాయి. కానీ మరి బాగా కాస్ట్ అయిన ప్లేట్ ఇదేనండి. 83,000 ఓన్లీ ఈ ఫ్రంట్ ప్లేట్ అండి. ఇగోండి, ఇక్కడ ఇవన్నీ ఇది థర్మోస్టాట్ ప్లేట్ అండి. అది ఇప్పుడు ఇగోండి మొత్తం మెయిన్ హెడ్ ప్లేట్ వస్తుంది చూడండి. ఇగోండి, ఇది ప్లేటు, ఈ హెడ్ ప్లేటు అవన్నీ కలిపి మొత్తం 83,000 అండి. ఒక సాధారణ కుటుంబం నివసించే మనిషికి అయితే ఒక డబుల్ బెడ్రూమ్ కాదు, మామూలు ఒక బెడ్రూమ్ అయిపోద్దండి ఆ రేటుకి. అదండి అని నా ఉద్దేశం చెప్తున్నాను, అంతే అండి. ఇగోండి, దానికి ఆ ప్లేట్కి వైట్ ఉన్నాయి చూసారు, అవన్నీ ఇప్పేసుకొచ్చండి. అవన్నీ డమ్మీలండి. ఇవ్వండి, ఇవి నిప్పల్స్ అండి. ఇవ్వండి, మన స్విచ్ బ్యాక్ సైడ్ వేసుకుంటే నిప్పల్స్ అండి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఇవ్వండి, మొత్తం ఆ బటన్స్ అండి ఇవన్నీ ప్రాపర్గా. అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో మెయిన్ ఆ ఫ్రంట్ ప్లేట్ వరకేనండి. ఫ్రంట్ ప్లేటు
అంటే కన్సల్ట్ పార్ట్ పెట్టిన వీడియో నాది ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. దేనికైనా ఒకటేనండి, కన్సల్ట్ పార్ట్ మ్యాక్సిమం మినిమం లెవెల్ వరకు. కానీ ఈ సవర్లే మారుతాయండి, కొన్ని బారుగా వస్తాయి సవర్లో, కొన్ని ఇవ్వండి. ఇది ఓపెన్ సవర్ అండి, ఇది అంటే రొటేట్ అవుతుంది, మనం గట్టి ఇటు తిప్పుకోవచ్చండి దానివల్ల. ఇవ్వండి ప్లేట్ అవుతాయి. ఇది ఇవ్వండి, ఈ వైట్ ఉన్నాయి చూసారా, ఇవి అయితే డమ్మీలండి, ఇవి మనకి యూజ్ అవ్వండి. కానీ ఆ స్క్రూలు మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలండి. ఆ ప్లాస్టిక్ వైట్ పాడిపోయినా పర్వాలేదు, కానీ ఆ స్క్రూలు మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే బాక్స్ ఓపెన్ చేస్తామో అందులో ఎల్లంకీలు, స్క్రూలు ఇవన్నీ ఉంటాయండి, జాగ్రత్తగా అన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత రేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం సంపాదించాలంటే దొరకవున్నాయి. ఎందుకంటే ఆ రేటు కూడా అటువంటిది. ఇవి 4 స్క్రూలు ఇచ్చాడండి. ఆ ప్లేట్ అలా పెట్టిన తర్వాత ఈ 4 స్క్రూలు బిగిస్తాను చూడండి. 4 మూలనే 4 స్క్రూలు ఉంటాయండి, ఆ స్క్రూలు వేసుకోవాలి. ఆ విధంగా స్క్రూలు బిగించుకున్న తర్వాత మనం జస్ట్ మరీ ఎక్కువ టైట్ అవసరం లేదండి, మన టైల్స్కి టైట్ అయ్యేలాగా ఆ పార్ట్ని స్పిరిట్ లెవెల్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే స్పిరిట్ లెవెల్ పెట్టలేదు, ఎందుకంటే టైల్ గీట్ ఉంటుంది కదండి, టైల్ గీట్ నుంచి మెజర్మెంట్ కొలత తీసుకొని గీత తీసుకున్నాను, దాని ప్రకారంగా ఫిట్ చేసేస్తున్నానండి. అదిగోండి, పైన సవర్ ఉంది, కింద సవర్ ఉంది, మధ్యలో ఈ ప్లేట్ అండి. పై సవర్ కింద సవర్ ఉన్నాయి చూసారా, ఆ రెండు కలిపి 25,000 అండి. ఈ ప్లేట్ వచ్చి 83,000 అండి. ఇదిగోండి బటన్ అండి. ఇప్పుడు మనం ఇందాక అయితే వైట్ తీసుకొని చూసారా, ఆ ప్లేస్లోనే ఈ బటన్ అండి. ఆ బటన్ మనం పెట్టి ఆ బ్యాక్ సైడ్ బారుగా ఉంటాయండి. ఇదిగోండి ఇవి కట్ చేసుకోవాలండి. ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూడండి, అలా కట్ చేసేయకూడదండి. ఆ స్విచ్ ఉంటుందండి, ఆ స్విచ్ని లోపలికి నొక్కి అప్పుడు కట్ చేసుకోవాలండి. మీరు చూడండి, మార్కెట్ కొన్నాను ఇప్పుడు నేను. అయిగోండి అంతవరకు వచ్చింది. ఇవి బయటకు ఉండగా మాత్రం కట్ చేసుకోకూడదండి. మీరు జాగ్రత్తగా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇవ్వండి, ఇలా కట్ చేశాను కదండి. ఇప్పుడు లోపల నొక్కుతాను చూసారా, అదిగోండి. అలా నొక్కిన తర్వాత అది బ్లేడ్ సరిపోవాలి. అంతేగాని స్విచ్ ఓపెన్లో ఉండకపోతే మొత్తం పాడైపోద్ది. అలాగని చెప్పేసి పాడైపోయినా పర్వాలేదని నేను అన్నాను. ఇవి ఇంకా మూడు ఎగస్ట్రా ఇస్తాడండి ఆ వైట్కి. అవి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూసారా, అవి ఇంకా 3 ఎగస్ట్రా మనకి స్పేర్ ఇస్తారండి. అలాగని చెప్పి మనం కట్ చేసేసుకోకూడదండి. ఆ ప్లేట్ పార్కి బటన్స్ అదిగోండి 3 పార్కి వచ్చినాయి చూసారు, అది స్విచ్ నొక్కి ఉండగా అప్పుడు కట్ చేసుకోవాలండి. స్విచ్ బయటకు ఉండగా మాత్రం కట్ చేయకూడదు, అవి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఇవ్వండి, ఇవి స్విచ్లు బిగిస్తానండి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే కన్సల్ట్ పార్ట్ పెట్టామో అప్పుడు ఇప్పుడు నేను పెడుతున్నది మాత్రం స్పౌట్ అండి, అంటే కింద బకెట్లో నీళ్ళు పడతాయి కదండి, దాని బటన్ అండి ఇది ఇప్పుడు పెట్టింది. మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చండి, అది దాని ఏమి లేదండి. మీరు దేన్ని మీ ఇష్ట ప్రకారంగా దేనికి వస్తే దానికి పెట్టుకోవచ్చు. ఇది మాత్రం నేను పెట్టింది ఇప్పుడు స్పౌట్కి పెట్టానండి, కింద బకెట్లో నీళ్ళు పడేలాగా. ఇవ్వండి అది. ఇంకా సెకండ్ వన్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి, వీటికి బటన్స్కి ఇవ్వండి ఇందాక తీసాను పడేసాను అంటున్నారు చూసారా, అదేనండి. దాని ప్లేస్లో ఇది వస్తుంది. ఇవ్వండి ఈ సెకండ్ వన్ పెడుతున్నాను చూసారా, ఇది వచ్చి ఓవర్ హెడ్ సవర్ అండి, అంటే పైన సీలింగ్కి పెట్టానండి సవరు, తలపై నీళ్ళు పడేలాగా దాంది. అయితే ఈ బటన్స్ పైన గీత వస్తుందండి, ఆ గీత ఎప్పుడు పైకి ఉండాలండి, ఆ గీత పైకి ఉండాలి. అక్కడ గాడి కింద ఉంటుందండి, ఆ గాడిలో కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలండి. అదిగోండి చూసారా, గీత ఎప్పుడు పైకి ఉంటుంది, పైకి పెట్టి స్క్రూలు 2 బిగించేసుకోవాలి. నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా అండి. మీరు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇవ్వండి, ఎందుకంటే నేను వీడియో పెడతానని చెప్పేసి దగ్గర 4 days అయిపోయిందండి. ఎంతోమంది లింక్ పెట్టాను, ఫుల్ వీడియో పెట్టానని అడిగారు, కానీ నాకు కుదరట్లేదండి. ఎందుకంటే నేనే కష్టపడి నేనే ఎడిటింగ్ చేయాలంటే కొంచెం నీరసం వచ్చి చేయలేకపోతున్నాను. ఇవ్వండి, ఈ రబ్బర్ ఉంటుంది చూసారు, ఈ రబ్బర్ మాత్రం అక్కడ అలా డమ్మీ అండి, జస్ట్ అంతే అండి డమ్మీ. అది ఎందుకంటే రేపు ఎప్పుడైనా లోపల డస్ట్ పట్టినా ఏం పట్టినా ఆ లోపల ఒక ఎల్లంకి స్క్రూలు ఉంటాయండి, ఆ స్క్రూలు ఇప్పుకుంటే ఆ ఫిల్టర్లు మనం క్లీన్ చేసుకునేలాగా ఉంటుందండి ఛాన్స్. దానికి సంబంధించింది అది చాంబర్. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇది మామూలుగా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ప్లేట్లను పెడతాను చూడండి. ప్లేట్లు ఫస్ట్ చిన్న ప్లేట్ వస్తుందండి, ఇదిగోండి చిన్న ప్లేట్ ఈ చివరిన వస్తుంది, అది పెట్టుకోవాలి. సెకండ్ బకెట్లో నీళ్ళు పడే ట్యాప్ సింబల్ ఉంటుంది చూడండి, ఆ ప్లేటే పెట్టుకోవాలండి అక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు నేను మీకు చెప్పాను, ఇదిగోండి బకెట్లో నీళ్ళు పడేలా ఉంటుంది, ఇది పెట్టుకోవాలి. జస్ట్ అలా ప్రెస్ చేయడమేనండి, పనేం కాదు. ఇది వచ్చి ఓవర్ హెడ్ సవర్ కాబట్టి ఇదిగోండి, ఇది ఓవర్ హెడ్ సవర్ అది కాదండి, ఇది సారీ ఆ ప్లేట్ కాదు. ఇదిగోండి ఈ ప్లేటు, ఇది చూసారా, ఇది సవర్ అండి. ఈ సవర్ సింబల్ సైడ్కి ఉందనుకోండి, అది వాల్ సవర్ అండి, అంటే బాడీ జట్లకు సంబంధించిందండి.
దీనికి ఇంకో ప్లేట్ ఇస్తాడండి, ఎగట్ట ప్లేటు. అదేంటంటే ఇదే డైవర్టర్లోని 4 వే కూడా ఉంటుందండి. మనం 3 వే తీసుకున్నాం. 4 వే దేనికి యూజ్ చేస్తారంటే హ్యాండ్ షవర్కి సపరేట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, లేదంటే జట్లో ఇంకో 2 యాడ్ చేసుకొని ఆ 2 జట్లో ఒక స్విచ్, ఈ 2 జట్లకు ఒక స్విచ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇదే అండి మెయిన్ థర్మాస్టాట్ కంట్రోల్ వాల్వ్ ఇదేనండి. దీనికి ఎల్లంకీలు వస్తాడండి. ఇది సరిగ్గా చూడండి, మీకు బ్లాక్ మీద సరిగ్గా ఆనట్లేదు మీకు. నేను ఇంకో వీడియో కూడా చేస్తానండి తప్పకుండా. ఈ 2 ఎల్లంకీలు బిగించానండి దానికి. బిగించిన తర్వాత ఫస్ట్ స్టీల్ వాచరేనండి, తర్వాత వైట్ది సింథటిక్ వాచర్ ఒకటి ఉంటుంది. అది వైట్ సింథటిక్ వాచర్ బయటకు వేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు పెడుతున్నాను, హ్యాండ్లో ఉంది చూసారా రౌండ్ది. దీనికి బటన్ ఉంటుందండి, ఒక బటన్. ఆ బటన్ కిందకి పెట్టుకొని ఎక్కించుకోవాలి. అలాగే ఈ లాక్ ఇస్తాడండి, ఆ లాక్ని మనం అక్కడ దానికి అలా సెట్ చేయాలండి. ఆ లాక్ సెట్ చేసిన తర్వాత ఇంకో ప్లాస్టిక్ది వస్తుందండి బుస్సు. చూడండి మీరు కరెక్ట్గా చూడండి. అది పెట్టేసిన తర్వాత వాల్ తిరగదండి. అది పెట్టిన తర్వాత మాత్రం వాల్ తిరగదు. లాక్ సరిగ్గా సెట్. ఇదిగోండి ఈ ప్లాస్టిక్తో చూసారు, ఇందులో గాడ్లు ఉంటాయండి. ఆ గాడ్లు కూడా చూసుకొని ఆ పైన హోల్స్ ఉంటాయండి, ఆ హోల్స్లో కరెక్ట్గా పెట్టి నొక్కుకోవాలి, అప్పుడు వాల్ తిరుగుతుందండి. ఇది 37 డిగ్రీస్కి అండి, అంటే హీట్ టెంపరేచర్ కరెక్ట్గా 37, అంటే హాట్ అండ్ కోల్డ్ రెండు మిక్స్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఓన్లీ మనకి కూల్డే కావాలంటే దాన్ని లెఫ్ట్కి తిప్పాలి, హాటే కావాలంటే రైట్కి తిప్పుకోవాలి. ఇదిగోండి ఇది వచ్చి ఓవర్ హెడ్ సవర్ అండి. అంతవరకు అయితే ఆ వర్క్ అయిపోయిందండి. ఇది ఓవర్ హెడ్ సవర్ అండి. ఈ సవర్ పీస్ ఇవన్నీ దగ్గర దగ్గర నేను అంటున్నాను కాదు కదండి, మామూలుగా ఒక నార్మల్ పర్సన్కి ఒక ఉండటానికి ఒక ఇల్లు అయిపోద్దండి. ఆ ఓన్లీ బాత్రూంలో నేను పెట్టిన ఆ ప్రైసు, ఆ కాస్ట్లీ ఆ మెటీరియల్. అంటే సార్ కూడా ఇప్పుడు నేను చేస్తున్న ఓనర్ గారికి కూడా ఇలాగ మా అబ్బాయి మ్యారేజ్ ఉంది ప్రసాద్, బాత్రూమ్ రీమోడల్ చేయాలని అన్నారు. నేనేం చేశానంటే సజెషన్ ఇచ్చానండి, సార్ ఇదిగోండి ఇది కూలర్, ఈ బాడీ జట్టలు ఉంది, ఇది పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాం. అప్పుడు ఆ సార్ మనకి అది తెప్పించారండి. అందులోని రంగు కలర్స్ ఉంటాయండి, గోల్డ్ ఉంటుంది. గోల్డ్ అయితే 30,000కి వచ్చేస్తుంది ఆ ప్లేటు. ఈ బ్లాక్ వలన 83,000 అయిందండి. ఈ సవర్ కూడా దగ్గర దగ్గర 14,000 దాకా 13,000 చిల్లర ఉందండి ఈ సవర్. ఈ సవర్ నాకు ఏంటంటే కొంచెం పైకేస్తే బాగుంటుంది అనిపించింది, నిప్పలు చిన్నది చేసి. ఇదిగోండి ఇది సవర్ అండి. దీనికి మాత్రం ప్రెజర్ పంప్ ఉండాలండి తప్పకుండా. ప్రెజర్ పంప్ లేకపోతే మీకు చుక్క వాటర్ రాదండి. ఇదిగోండి ఇది వచ్చి స్పౌట్ అండి. స్పౌట్ మన బకెట్లో నీళ్ళు పడేది. ఇదిగోండి ఇది అయితే నేను బిగించడం అవ్వలేదు ఆ రోజునే, నెక్స్ట్ డే బిగించాను. ఎందుకంటే మమ్మల్ని చూపిస్తున్నానండి, ఎందుకంటే అది థ్రెడ్ అందలేదండి, మనకి ఎక్స్టెన్షన్ నిప్పలు వేయాల్సి వచ్చింది లోపల. ఇదిగోండి ప్లాన్ చేసి పెట్టిన తర్వాత స్పౌట్ పెట్టాను, అలాగే తిప్పుతున్నాను. కానీ మామూలుగా ఏదో తిప్పి చూపించారని పెడుతున్నాను అంతే మీకు వీడియో కోసం. అది ఆ రోజున అవ్వలేదండి, ఎందుకంటే నిప్పలే మనకి అందలేదండి. అది ఈ విధంగా వర్క్ అయిందండి. అయిన తర్వాత ఇదిగోండి వాటర్ ఇప్పుడు చూసారా, అదిగోండి ఆన్ చేశాను, ఈ విధంగా వాటర్ వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా ప్లెజర్ పంప్ అయితే ఉండాలి. ప్లెజర్ పంప్ వీడియో కూడా మీకు తప్పకుండా పెడతాను. ఇదిగోండి ఇది ఫస్ట్ వన్ ఆ బటన్ వచ్చి ఇది బాడీ సవర్ అండి. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి ఓవర్ హెడ్ సవర్ అండి. ఓవర్ హెడ్ సవర్ చూసారా ఎలా వస్తుందో వాటర్. ఇదిగోండి ఇది వర్షం పడుతున్నట్టే ఉందండి, చాలా బాగుందండి. అయితే కానీ ప్రైస్ కూడా అలాగే ఉంది. మన లేబర్ కూడా అంతే తీసుకున్నానండి, దగ్గర దగ్గర బాత్రూమ్ చేసి 30,000 తీసుకున్నానండి, ఇచ్చారు ఓనర్ గారు. ఇదిగోండి ఇది ఆ రోజుకి హ్యాండ్ సవర్ రాలేదండి, ఇది ఫస్ట్ డే వాటర్ ట్రైల్ వేసి అలా వీడియో తీసాను. ఇవన్నీ చాలా బాగుందండి. ఇదైతే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు సజెషన్ ఇవ్వండి. మీరు వాళ్ళకి మీకు తెలియదని మాత్రం అక్కడికి ఆగిపోవద్దు, కావాలంటే నా వీడియో చూడండి ఏంటి, లేదంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు నేను చెప్తాను దాని గురించి. ఎందుకంటే అండి మనకి తెలియకపోయినప్పుడు అడగడంలో తప్పు లేదండి. నేనైతే అండి దగ్గర దగ్గర ఇవి ఇది నా లెక్క ప్రకారం ఇది 8వ బిగించడం అండి. ఇది చూడండి తప్పకుండా. ఇవ్వండి బాడీ జెట్ ఇది అండి, హ్యాండ్ సవర్ వచ్చిందండి నెక్స్ట్ డే. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయండి, ఇది కూడా చాలా సూపర్ ఉందండి. దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నాకు వీటికన్నా ఇవ్వండి ఇప్పుడు నొక్కుతాను చూసారు, ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇది చూసారా, అసలు బాడీ మీద ఉన్న మురికంతా ఏదో సర్వీసింగ్ చేస్తే పోతుంది, ఆ టైప్లో ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.